Cinema, 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 cinema. హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియ రమేష్ వెల్కమ్ టు సినీప్లెక్స్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను ఓపెనింగ్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ సక్సెస్ మీట్స్ ప్రమోషన్స్ ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్ ఆన్ Cinema, 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 cinema. దుబాయ్లో గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్లోని జబిల్ పార్క్లో ప్రెస్టీజియస్ గా ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సారథ్యంలో గామా అవార్డ్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇటీవల ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజ్ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచే, నిర్మాత డివివి ధానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయాతి, గామా అవార్డ్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫనీ మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీని లాంచ్ చేశారు. ఇంతకు ముందు కూడా గామా అవార్డ్స్ తరఫున మనం బాహుబలి మూవీకి కానీ ఇతర మూవీస్కి అక్కడ అవార్డ్స్ సెరమనీలో అంతమంది ఆడియన్స్ ముందు సన్మానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జరగబోయే మార్చి 3వ తారీఖు నాడు జరగబోయే గామా అవార్డ్స్లో 2021, 22, 23 3 సంవత్సరాలలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు, దర్శకులు, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన విషయంలో అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. దానికి అంగీకరించి మాకు సపోర్ట్ చేస్తున్న తెలుగు సినీ కుటుంబం మొత్తానికి కూడా మా గామా అవార్డ్స్ తరఫున, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని అక్కడ ఉండే దుబాయ్లో ఉండే తెలుగువారు కానీ మలయాళీస్ కానీ మొత్తం తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ప్రేమికులందరికీ, అలాగే ఇక్కడి నుంచి మొత్తం మన ఇండియన్ సినిమా ప్రేమించే వాళ్ళందరికీ కూడా మీ మీడియా మిత్రులందరి ద్వారా అందరికీ తెలియజేయడం కోసమే ఇది జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మా సపోర్ట్ చేయడానికి విచ్చేసిన టాలీవుడ్ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిపుత్రులు గారు ఈ మార్చి 3 దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నారు. ఈ టాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ, టాలెంటెడ్ పీపుల్స్ అందరికీ ఆయన అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గామా ఫర్ హ్యావింగ్ మీ హియర్. లోడ్స్ ఆఫ్ యాక్టర్స్, లోడ్స్ ఆఫ్ సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ గ్లామ్ అండ్ చామ్. సో ఐఎమ్ ఆల్సో నేను పర్ఫామ్ చేస్తున్నాను గామా. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ విషింగ్ ఆల్ ద artists and actors and so many award winners that are going to be. So I'm very glad that I'm part of Gamma now. Thank you so much. మంచి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్న కేసరి త్రిమూర్తులు గారి తపన చూసిన తర్వాత వీళ్ళకి ఎంతైనా మనము టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మనం కూడా ఎంతో సపోర్ట్ చేయటం చాలా చాలా అవసరం అనిపించింది. సో సంబడి హూ ఈస్ ట్రయింగ్ టు రెస్పెక్ట్ అస్, అది తీసుకోవటం కూడా మన సంస్కారం. సో డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా స్పందించిన పెద్దవాళ్ళందరికీ, దానయ్య గారు కానీ, లేకపోతే రఘు కుంచే గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, అలాగే మేయర్ రమేష్ గారు కానీ, ఇంకా మనం ఇన్వైట్ చేసిన లిస్టులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. లైక్ మనం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ గారు, అలాగే ఫెడరేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అనిల్ గారు, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ అసోసియేషన్, ఈ మధ్య సాయి రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా థంపింగ్ మెజారిటీతో గెలిచారు. అలాగే అధ్యక్షుడు వీరశంకర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పీజీ వింద,
ఇలా చాలామందిని మన ఇండస్ట్రీ నుంచి ప్రోటోకాల్ ప్రకారం పిలిచే అధ్యక్షులు, అన్ని అసోసియేషన్ల అధ్యక్షులతో పాటు మనం పుష్ప టీం నుంచి అల్లు అర్జున్ గారిని, ఆర్ఆర్ఆర్ టీం నుంచి ప్రపంచం అంతా చూస్తున్నామండి ఈ కార్యక్రమం దుబాయ్లో చేస్తుంటే. సో ఇది అందరికీ మా టాలీవుడ్కి అయితే చాలా చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఉన్నారు ఇక్కడ, అలాగే వండర్ఫుల్ మా హీరోయిన్ బ్యూటీ క్వీన్ మా డింపుల్ హయాతి అండ్ మా రఘు కుంచే, మా ఆదిత్య, అందరు మిగతా వాళ్ళందరికీ వేదికను అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు మటుకు చాలా వెరీ ప్రెస్టీజియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ గ్యారంటీ బట్టి మేము ఇవ్వగలను. ఏదో మామూలు అవార్డు కాదు ఇది. గామా అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి. అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ అవార్డుని. సో అందరినీ ఇప్పుడు దుబాయ్లో కలుస్తాం. తప్పకుండా ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్. 3 ఇయర్స్కి సంబంధించిన అవార్డ్స్ చాలా గ్రాండ్ లెవెల్లో దుబాయ్లో జరగబోతుంది. ఇండస్ట్రీ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళని చూడాలని ఒక చాలా కోరికగా ఉంటుంది. ఇంత గ్రాండ్ లెవెల్లో చేయటం అనేది చాలా సంతోషం ఇస్తుంది. అండ్ నాకు పర్సనల్గా కేసరి గారు అండ్ సౌరవ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం అందరము. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మార్చి 3న జబిల్ పార్క్ దుబాయ్లో జరగబోతుంది గామా అవార్డ్స్, 4th గామా అవార్డ్స్. సో టాలీవుడ్ ప్రెస్టీజియస్గా మేము తీసుకున్నాం ఈ అవార్డ్ ఫంక్షన్ని. చాలా గ్రాండ్గా చూపించబోతున్నాం. సో 2021, 2022, 2023 ఈ 3 సంవత్సరాల్లో అన్ని కేటగిరీల్లో మేము అవార్డులు ఇవ్వబోతున్నాం. సో ఇది 100% సక్సెస్ఫుల్గా జరుగుతుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ నగరానికి ఏమైంది మీకు మాత్రమే చెబుతా సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకొని తనకంటూ ఓ మార్కుని క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమటం. అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా టైటిల్ తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందింది. వైశాలి రాజ్ హీరోయిన్, కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వం వహించారు. భవానీ కాసుల, ఆర్ఎం రెడ్డి, ప్రశాంత్ వి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల మాటలో చూద్దాం. చాలా పాజిటివ్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం థియేటర్ లో కూర్చొని జనాలు నన్ను తిడుతుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం నెగటివ్ గా చేశాను. నన్ను తిడుతున్నారంటే హీరో గారికి బాగా కనెక్ట్ అయ్యి క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయినట్టు. సో చాలా 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 హ్యాపీగా ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడ కూర్చొని మీ అందరికి తెలుస్తుంది. సినిమా చూసి కోటరేషన్ లో ఉండాలి. భయ్యా ఇప్పుడే మస్తు సెట్స్ ఉన్నాయి. సినిమా చూశాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో మన హీరో ఎంట్రెన్స్ నుంచి ఇంటర్వెల్ దాకా మన అతను ఆర్టిస్ట్ కదా, అమ్మాయి వద్దనుకోవడము, తర్వాత అతను ఆర్టిస్ట్ పెయింటర్ అని వదిలేయడము సినిమా చాలా బాగుంది. ఆ హీరో తన పెయింటర్ అని తెలిసినా కూడా తన సక్సెస్ కూడా తన లైఫ్ గోల్ గా అమ్మాయి మళ్ళీ కావాలనుకోవడం సినిమా చాలా సక్సెస్ గా ఉంది. చాలా బాగుంది అన్న. హీరో అభినవ్ న్యాచురల్ యాక్టింగ్ బ్రో సూపర్ ఉంది. ఓవరాల్ గా సూపర్ బ్రో. బాగా యాక్టింగ్ చేశాడు. ఒక మనిషి బాగుపడతా ఉంటే ఎదుటోటి చూడలేదు అనేది సొసైటీలో ఉన్నది. వాళ్ళలో ఎన్ని షేడ్స్ ఉంటాయో, మనలో ఎన్ని షేడ్స్ ఉంటాయో అనేది ఈ సినిమాలో బయట పెట్టారు. కాబట్టి అన్న సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలనే మాదిరి సినిమా తీసినాడు. అది ఎక్సలెంట్. అన్న యాక్టింగ్ అంటావా అది వేరే లెవెల్. ఫస్ట్ నుంచి మనం మూవీస్ చూస్తూనే ఉండం. అన్న యాక్టింగ్ కానీ సొసైటీకి ప్రతి ఒక్కటి ఏదైనా ఉపయోగకరం ఉండాలి. హీరోయిన్ యాక్టింగ్ అంటావా ఇంకా ఎక్సలెంట్, చెప్పవసరలా. ఆమె బ్యూటిఫుల్నెస్ కానీ అంతా సూపర్ బ్రో. సినిమా మాత్రం కామెడీ టైమింగ్ అన్న ఫస్ట్ నుంచి అదే కానీ నాకు అన్న అంటేనే కామెడీ, కానీ హీరో లెవెల్లో కామెడీ సూపర్. సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. స్టార్టింగ్ నుంచి బాటం ఎండింగ్ వరకు వచ్చేసి మూవీ మాత్రం పిచ్చి లేపిండి అన్న. అన్నలో నేను చూసి అభినన్నకు వచ్చేసి ఒక వీరాభిమానిని. ఈ సినిమాతో ఇంకా పిచ్చి ఫ్యాన్ అయిపోయా.
ప్రతి ఒక్క సామాన్య మనిషి ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి దర్జాగా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని చూసే సినిమా. ఎందుకంటే ఇలాంటి మూవీస్ అనేది రావడం లేదు. ఇలాంటి మూవీస్ ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి ఏదన్నా సాధించాలన్న తపన ఉన్న వెనక నుంచి వచ్చే స్ట్రగుల్స్, తను సాధించాలనుకున్నది ఏదైనా కూడా ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి బాధలను ఇవన్నిటిని భరిస్తూ ఎలాంటిది అనేది ముందడుగు వేశాడు. అతను ఎలాంటి తను అనుకున్న గోల్ని ఎలా రీచ్ అయ్యాడు, ఈ రిలేషన్స్ ముందు మన నెగతాలు చేసిన వాళ్ళ ముందు ఎలాగా తన కష్టంతో ఎలా ముందుకు రావాలనుకున్నాడో దీంట్లో చూపెట్టాడు. అన్న మాత్రం ఒక డైలాగ్ ఎలా చెప్పాడు, ఎంత శత్రువునైనా సరే వీపు మీద కొట్టాలి కానీ కడుపు కొట్టద్దు అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా, కోపం వస్తే ఈపు మీద కొట్టాలి కానీ తిండి మీద కొట్టద్దు అని చెప్పాడు. అలాంటి మూవీస్ అలాంటివి మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను. అభినన్న యాక్టింగ్ మాత్రం పిచ్చి, ఒక కిరాక్లో లేపాడు. ఆ అన్నకు మాత్రం వచ్చేసి సక్సెస్ మీట్ లో అన్నకు వచ్చి ఒక హక్కు తీసుకుంటాను. ఈ మూవీతో నచ్చేసి అభినన్నకు ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇక హీరోయిన్ ఇది వచ్చేసి యాక్టింగ్ మాత్రం అయితే ఒక న్యాచురల్, ఒక సింపుల్ ఒక హీరోయిన్. చాలా ఇక మనం అనుకోలేము ఇలాంటి జనరేషన్ లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అన్న థాట్ లో ఆ హీరోయిన్ అనేది నటించడం జరిగింది. నేను చెప్తున్నాను 100% ఈ మూవీ అనేది విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. యా, మస్తు షేడ్స్ ఉన్నాయి రా మూవీ, అసలు మామూలు లేదు బ్రో. మస్తు సినిమాలో మస్తు షేడ్స్ ఉన్నాయి. అభినవ్ అన్న అయితే ఇప్పటి వరకు అభినవ్ అన్న ఇరేదీశాడు అనమాట ఈ సినిమాలో. ఇంతవరకు మనం కమెడియన్ గానే చూసినాం అభినవ్ అన్నని. ఈ సినిమాలో ఏడిపిస్తాడు. ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి భయ్య, నిజంగా టైటిల్లో ఉంది కదా మస్తు షేడ్స్ ఉన్నాయి. అందరికి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టరేషన్ భయ్య, అందరు రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి ఇదే అదే ఉంది. సినిమా అయితే మామూలు లేదు, ఎక్స్ట్రీమ్, అసలు మామూలు లేదు బ్రో. సినిమా నాకైతే బాగా నచ్చింది. రైట్, థ్యాంక్ యూ అన్న. మస్తు షేడ్స్ అన్న. షేడ్స్ అంటే అభినవ్ గారిలోనే ఉంటది. ఆయన డైలాగే ఫస్ట్ ఆయనకు కొడతా. మస్తు షేడ్స్ ఉన్నాయిరా కమల్ హాసన్ నీలో. అభినవ్ గారు వన్ మ్యాన్ షో అన్న. మూవీ అయితే అద్దరిపోయింది. ఒక చిన్న మెసేజ్ లో చెప్తాను, కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఆ కష్టాలని దాటుకోపోతేనే సక్సెస్ వస్తుంది. కష్టాలని దాటుకోపోతేనే సక్సెస్ వస్తుంది. సో అలా కష్టాలు వస్తే మనం ఆగిపోద్దు, దాటుకుంటా వెళ్ళిపోతేనే సక్సెస్ వస్తుంది. సేమ్ ఒక ఫ్లెక్స్ బ్యానర్ వేయాలి నాకు డ్రీమ్. ఒక ఫోటోషాప్ కి నేను కింగ్ ఉండాలి, ఆ ఫ్లెక్స్ నా దగ్గరే రావాలి, డిజైన్ కి కింగ్ నేను ఉండాలని ఒక చిన్న డ్రీమ్ తో మన హీరో మొత్తం మూవీ లీడ్ చేస్తారు. వన్ మ్యాన్ షో సూపర్ ఉందన్న, నాకైతే చాలా నచ్చింది. సో మూవీ అందరు వచ్చేయండి చూడండి. బికాస్ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్, కొంచెం ఇమోషనల్ అయ్యి లాస్ట్ లో మళ్ళీ ప్యాక్ అయిపోతే క్లైమాక్స్ మాత్రం విజిల్సే థియేటర్లో. అంత మంచి క్లైమాక్స్ అన్న. హీరో అన్ని కష్టాలు వచ్చినా దాటుకుంటే వెళ్ళి లాస్ట్ కి ఒక సక్సెస్ అనే వర్డ్తోనే ఉంటాడు. సూపర్ ఉందన్న మూవీ, నాకైతే నచ్చింది. అందరు రండి. వన్ మ్యాన్ షో అభినవ్ గారు మళ్ళా చెప్తున్నా. సేమ్ డైలాగ్ ఆయనకు కొడతా. కమల్ హాసన్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో. వెన్నెల కిషోర్ కథానాయుడుగా నటించిన సినిమా చారి 111 టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్, బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోని నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీమ్ ను యాంకర్ సుమ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. ఐఎమ్ ఏజెంట్ 000. ఏదైనా ఒక కేసు అయినా సాల్వ్ చేస్తే ఏజెంట్ 001 అవుతాను. మీరు ఏజెంట్ కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. లేదు, ఐ వెరీ వెల్ నో అండి. మీరు ముగ్గురు ఏజెంట్సా లేకపోతే మీరు ఒక్కళ్ళ ఏజెంటా? మీరిద్దరు నాన్ ఏజెంట్సా? సార్ ఒకళ్ళ ఏజెంటా? మీరు ఏజెంట్ అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యువర్ అ స్పై. Yes, ma'am. If you are a spy, you answer this question right. We don't answer, ma'am. We actually obtain information for the government. Okay, information కనుక్కోండి. What goes up but never comes down? Information కనుక్కోవాలంటే మాకు టైం ఇవ్వాలి మ్యామ్, సడన్గా ఎప్పుడు కాదు. అంత టైం నా దగ్గర లేదు. You best man. Yeah, you can also answer. What goes up but never comes down? అంటే మీరంతా స్పై ఫ్యామిలీ అన్నారు కదా. I have to answer this right. Yes. You can tell whatever you want. I'm stressed. What goes up but never comes down? I know this. మీ బీపీ అనుకుంటా మ్యామ్. Oh my God. Is that true? He is. That's the I know, it's a Thank you. ఇది యాక్షన్ కామెడీ స్పై థ్రిల్లర్ అన్నారు కదా, అది నిజం. I'm thinking scientifically here. వాట్ ఆర్ యూ థింకింగ్ సైంటిఫికలీ? చెప్పండి. Vapor వేపర్. comes. ఆత్మ కాదు. ది ఆన్సర్ ఇస్ ఏజ్. ఎనీవే, వెరీ థ్రిల్ అండి ఇలాంటి ఒక సినిమా వస్తున్నందుకు. అందులోనూ వెన్నెల కిషోర్ గారిని ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో సినిమాల్లో ఒక భాగంగా చూసాం. కానీ మొత్తం సినిమానే ఆయనగా చూడడం అనేది ఇట్స్ థ్రిల్లింగ్. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా విచిత్రంగా ఉంది మ్యామ్ యాక్చువల్గా. ఎందుకంటే సాధారణంగా నాకు నా మీద ఎప్పుడు అంత ఫేత్ లేదు. ఒక రకంగా చూస్తే నా ఫ్యామిలీకి కూడా నా మీద అంత ఫేత్ లేదు. ఇతనికి మన ప్రొడ్యూసర్ గారికి మాత్రం చాలా ఎక్కువ ఫేత్ ఉందన్నమాట. ఆ ఫేత్ ఎందుకు ఉందని కనుక్కోవడానికి ఈ సినిమా చేశారు. సో అది చారి 111.
వాళ్ళ ఫెయిత్ నిజమా కాదా, అది ఆల్మోస్ట్ నిజమని మనకి ట్రైలర్ వరకు తెలిసిపోయింది. ఎందుకంటే చాలా కామెంట్స్ వచ్చాయి, చూసారో లేదో. మా లాంటి వాళ్ళ పని ఏంటో తెలుసా, కామెంట్స్ చదవడం. అది కూడా వేరే వాళ్ళది, మా వీడియో కింద కాదు. మా వీడియో కిందకి చదివితే కొంచెం మానసికమైనటువంటి బాధలు, వేరే వాళ్ళని చదివితే అదొక రకమైన ఆనందం వస్తుంది. వీటిని తిట్టారు కదా, వీళ్ళని కూడా అంటున్నారు అమ్మయ్యా, అదొక రకమైన పైశాచికమైన ఆనందం. సో కొన్ని కామెంట్స్ చదవనా. వెన్నెల కిషోర్ ట్రైలర్ కింద వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ అసెంబుల్. కమాన్, మీకు నిజంగానే మీ మీద నమ్మకం లేదండి ఈ ఫ్యాన్స్ ఇక్కడ. మేము గమనిస్తే జస్ట్ ఎందుకు చెప్తున్నాము, ఎనీ ట్రైలర్ కింద కూడా ఇలాంటివి ఉంటాయి మేము యాక్చువల్ కామెంట్స్. ఎందుకంటే ఇట్స్ పాజిటివ్ సొసైటీ యాక్చువల్లీ. మీరు గమనిస్తే యూట్యూబ్ లో స్పెసిఫికల్గా మీరు ఎనీ ట్రైలర్ చూడండి కింద నిజంగా చాలా మంచి అప్లిఫ్ట్ ఎంకరేజ్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. సో జస్ట్ దాన్ని చూసి మనం ఫిక్స్ అయిపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొన్ని ఉన్నాయి. ఫర్ దిస్ గై ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. ఫర్ దిస్ గై, ఓకే, ఫర్ దిస్ గర్ల్ ఆల్సో, ఇట్స్ ఓకే, ఫర్ దిస్ గర్ల్. ఇది కదా మాకు కావాల్సింది ఫ్రమ్ రాహుల్ రామకృష్ణ. అంటే మన తోటి వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇది పెట్టించిందో కాదో నాకు తెలియదు కానీ దిస్ గై డిజర్వ్స్ బిగ్గర్ ఫిల్మ్స్ అండ్ మోర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్. ఇంకా మనకి ఏం కావాలి అసలు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వ్యాలంటైన్. భారత వైమానిక దళం ధైర్య సాహసాలు త్యాగానికి నివాళిగా ఈ చిత్రం రూపొందింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ నటిస్తోంది. సోనీ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది. ఇదే పుల్వామా అటాక్, ఇంకా బాలకోట ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా అల్లి చాలా ప్యాషన్తో, అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే కమర్షియల్ సినిమాలు, మంచి ఫైట్, యాక్షన్, కామెడీలు కాకుండా టైం టు టైం మన అందరికీ మన జవాన్లు చేసే గొప్ప పనుల్ని గుర్తు చేయగలిగే ఒక సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా. అండ్ మార్చ్ 1న రిలీజ్ అవుతుంది. అండ్ హోప్ మా 2 తెలుగు రాష్ట్రాలకి, దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చుతుందని నాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని. అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి, బట్ ఆయన గవర్నమెంట్ హయాంలోనే ఇది బాలకోట ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగింది. బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకోగలుగుతామో తీసుకుని డెఫినెట్గా చూపించాం. మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారనుకుంటున్నాను. అంటే ఇది అంటే ఒకటి, ఇది మీరు చెప్పినట్టు ఇందాక యూత్ కూడా ఇది చాలా మంచి సినిమా. అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం, బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేసే, ఇప్పుడు మన 12th ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో, చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతామని అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో ఆబ్వియస్లీ అంటే కొన్నిసార్లు ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది. సో మాకు కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత 100-200 కోట్ల సినిమా కాదు మాది, బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం. కానీ సినిమా బాగుంటే అది ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ రాసుకున్న తర్వాత వచ్చి సాయంత్రం చూస్తాను. నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున్న ఎగ్జామ్ రాసి సాయంత్రం జల్సా షోకి వెళ్ళాను. సో నాకు తెలిసి వెళ్తారనుకుంటున్నాను సినిమా బాగుంటే. అంటే రిలాక్స్ అవ్వడానికి పని చేస్తాను మళ్ళీ. అంటే కొన్ని సినిమాల్లో ఇప్పుడు డౌట్లు ఉన్నప్పుడు 100% పెద్దనాన్న గారిని కానీ నాన్నగారిని కానీ అడగడం జరుగుద్ది ఏదన్నా. అంటే స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి అయితే నాకు ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఏ వాడుతున్నాయో లేదని ఒక చిన్న అజంప్షన్ అనాలిసిస్ ప్రతి యాక్టర్ చేసుకోవాలి. అది చేసుకుంటా అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు వారానికి ఒక 2 సినిమాలు 3 సినిమాలు కమర్షియల్గా లవ్లో డాన్సులు ఫైట్లతో వస్తున్నాయి. నేను చేశాను చాలా. నేను ఆ సినిమాలు ఏం తక్కువ అని అనట్లేదు, ఆ సినిమాలు కూడా చాలా కష్టం అలాంటి సినిమాలు చేయడం, అలాంటి సినిమాలు హిట్ చేయడం కూడా. కానీ నాకు ఒక యాక్టర్గా కొన్నిసార్లు నిజం కథలతో మన దేశంలో ఎన్నో ఇలాంటి ఈ మిషన్ ఒక మిషన్ ఇలాంటివి ఎన్నో వందలాది మిషన్లు ఎన్నో వేలాది మిషన్లు చేశారు కాబట్టి మా అందరం ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా ఇక్కడ ఉండగలుగుతున్నాం మన ఇళ్ళల్లో. సో ఇలాంటి ఒక మిషన్ చూపిస్తే జనాలకి ఒక రెస్పెక్ట్ అనేది మనందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి లోపల దేశభక్తి అనేది 100% మన అందరికీ ఉంది. అది లేకుండా మనం ఎవరూ లేవు. బట్ ఇలాంటివి విషయం చూసినప్పుడేనో మళ్ళీ ఒకసారి వాడిని గుర్తు తెచ్చుకొని వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని మన లోపల దేశభక్తి అనేది ఇంకా ఇవ్వకూడదన్న నమ్మకం నాకు ఉంది.
సినిమాగా అంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళారంటే మీరు మిషన్ బేస్డ్గానే చూపించి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ చాలా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ యా దట్స్ ఇట్. చాలా చాలా గొప్ప ఫీలింగ్ నిజంగా అది. అంటే నేను నిజంగా నా అదృష్టం ఏంటంటే ఈ సినిమా ద్వారా నాకు చేయాలనే ఉద్దేశం ఉండింది. ఇలాంటి సినిమా మంచి సినిమా చూపించాలి, మన సోల్జర్ సాక్రిఫైసెస్ ఏంటో చూపించాలి, వాళ్ళ గొప్పతనం చూపించాలని చెప్పి. కానీ వాఘా బార్డర్కి లక్కీగా ఇలాంటి సినిమా చేసే అదృష్టం నాకు రావడం, అలాంటి వాఘా బార్డర్కి వెళ్ళి మా సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం, అది నిజంగా మా అదృష్టం. అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ లేకపోతే అక్కడున్న జోష్ కానీ జనాలది వేరే లెవెల్లో అందరూ దేశభక్తి పాటలు పాడుకుంటూ మార్చ్ చేసుకుంటూ నిజంగా ఒక ఐఫీస్ట్ లాగా ఉండింది ఆ బార్డర్లో. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటిస్తున్న చిత్రం నిదిరించు జహాపన. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకులు, సామ్జీ వంశీకృష్ణ వర్మ నిర్మాతలు ఈ మూవీ మేకర్స్ మీమస్తో మీట్ అయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. 2 షేడ్స్ ఉన్నాయన్నారు కదా, ఏది డిఫికల్ట్ ఉండే మీకు, ఏది ఈజీగా అనిపించింది? ఒక క్లీన్ షేవ్డ్ లుక్ ఉంటుంది, అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆ లుక్ రావడానికే చాలా టైం పట్టింది. ఫుల్ ఎక్స్టెన్సివ్ వర్కౌట్ చేసి ఇంకా కడుపు మార్చుకుని ఇంకెట్లా అంటే ఏం తినకుండా అట్లా ఒక టైప్లో చేసేదాన్ని, ఆ టీనేజ్ లుక్ రావాలి అని చెప్పి. సో కఠోరంగా చేసేదాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా కష్టపడ్డదానికి. ఈజీ అని అయితే ఏమన్నాను, ఎందుకంటే అన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే షూట్ చేసాం మేము. ఎక్కడ పెద్దగా అట్లా ఈజీగా క్యాజువల్గా అయితే ఎక్కడ షూట్ చేయలే. సో ఇట్ వాజ్ డిఫికల్ట్ బట్ స్టిల్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బ్రో, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి విన్నాను మీకు. దాని గురించి చాలా తక్కువ విన్నాను, బట్ ఇప్పుడు దాని గురించి మీరు చెప్తే వినాలని ఉంది బ్రో. బేసిక్లీ ఏంటంటే ఇట్ వాజ్ అన్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. చెప్పా కదా 2 గెటప్స్ చేసా సినిమాలో అని. సో ఒకదానికి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 15 kgs తగ్గాను నేను. చాలా కష్టపడి తగ్గిన తర్వాత సినిమా షూటింగ్లో చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో మొత్తం కాలిపోయింది నాకంతా. ఆల్మోస్ట్ ఒక 2 months ఐసీలో ఉన్నా. అందరూ ఇంకా కష్టం అబ్బాయి అన్నారు, బట్ స్టిల్ పోరాడా, మళ్ళీ బ్యాక్ వచ్చా. సో ఐసీయూలో ఉండడం వల్ల మళ్ళీ పెరిగిపోయా, మళ్ళీ తగ్గి మళ్ళీ చేసా సినిమా. అది ఎంత ఆల్మోస్ట్ ఒక 15 days ఉంటుందేమో ఆ షూట్, అంతే. ఆల్మోస్ట్ 7 days దగ్గర యాక్సిడెంట్ అయింది. సో ఇంకొక జస్ట్ 7 days కోసం మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అ లైఫ్ లెసన్, బట్ స్టిల్ మెంటలీ బాగా స్ట్రాంగ్ అయ్యా బేసిక్గా దానివల్ల. మీ డెడికేషన్ థ్యాంక్ యూ బ్రదర్. మా సినిమాకి కథ బాడీ అయితే, పాటలు వచ్చేసి సోల్. అవర్ సోల్ ఆఫ్ ది ఫిలిం ఇస్ ది మ్యూజిక్. ఆయన ఇచ్చిన 3 పాటలు కానీ, ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్. సోల్ ఆఫ్ ది మూవీ బేసిక్గా. నిద్రించి జహాపన అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే నాకు తెలిసి ఇంతకంటే యాప్ట్ టైటిల్ మా సినిమాకి వేరేది ఏం లేదు బేసిక్గా. యాక్చువల్గా ఈ టైటిల్ కూడా ఎలా ఫామ్ అయిందంటే, మేము చాలా టైటిల్స్ అనుకున్నాం స్టార్టింగ్లో. ఇది స్టార్టింగ్ టైటిల్ కాదు ఇది. కథలో నిద్ర అనేది చాలా మేజర్ పార్ట్ అనమాట. ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే ఒక పాట విన్నాం యాక్చువల్గా యూట్యూబ్లో. నిద్రించు జహాపన అనేది ఒక పాట ఉంది. అది విన్నప్పుడు స్ట్రైక్ అయింది, అరే ఇదేదో చాలా కొత్తగా ఉంది, దిస్ లైన్స్ ఆర్ వెరీ నైస్ అని చెప్పి అప్పుడు నిద్రించు జహాపన అని పెట్టుకున్నాము. బట్ ఐ థింక్ ఇంతకంటే బెటర్ టైటిల్ మా సినిమాకి ఎవడు పెట్టలేడు బేసిక్గా. కుంభకర్ణ డిఫరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? కుంభకర్ణుడి టైపే, కాకపోతే ఇటు మోడర్న్ కుంభకర్ణుడు అంతే. కుంభకర్ణుడు నిద్రపోయేంత వరకే మనకు తెలుసు, పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేదే మా సినిమా. ఇంకోటి పడుకొని ఒకటి ప్రమోషన్ చేశారు, స్లీపీ ప్రమోషన్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అది భయం వేసింది యాక్చువల్గా, ఎందుకంటే అది చేసే ప్రాసెస్ లో ఒక రోజు ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే రోజు ప్రభాస్ గారి కట్అవుట్ ముందర మంచం వేసుకుని పడుకున్నా. వాళ్ళందరూ గట్టిగా ఎగురుతున్నారు, వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు వచ్చి నన్ను కొడతారా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డా. బట్ అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ది ప్రాసెస్. సో కొంచెం కొత్తగా ప్రమోట్ చేయాలి సినిమాని, మా టైటిల్ రిజిస్టర్ అవ్వాలి, అసలు ఎందుకు వీడు పడుకుంటున్నాడు, ఎవడు వీడు అనేది బాగా రిజిస్టర్ అవ్వాలనేదే ఆ అటెంప్ట్ చేసాం. లైక్ అప్పుడు చాలా రిజిస్టర్ అయింది అప్పుడు మూవీ నేమ్, దాని వల్ల చాలా హెల్ప్ అయింది. అది ఎగ్జాక్ట్లీ దానికోసమే చేసాం. అది అసలు ఎవడు వీడు ఎందుకు పడుకుంటున్నాడు అవుట్ ఆఫ్ నోవేర్. ఇవన్నీ ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema